ఆత్మీయ కుమారుడుగా మార్చబడ్డాడు. ఫిలేమోను కూడా పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. ఫిలేమోను యొద్ద నుండి దొంగగా పారిపోయి వచ్చినటువంటి ఒనేసిము దొంగగా కొన్నాళ్ళ పాటు దాగి ఉన్నాడు. పౌలు వద్దకు వెళ్ళటం ద్వారా సువార్తను విని ఆత్మీయ వ్యక్తిగా మార్చబడ్డాడు, పరిచారకుడిగా మార్చబడ్డాడు, గొప్ప ప్రయోజకుడుగా ఆత్మీయ కుమారుడుగా మార్చబడ్డాడు. ఫిలేమోను కూడా పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. ఫిలేమోను యొద్ద నుండి దొంగగా పారిపోయి వచ్చినటువంటి ఒనేసిము దొంగగా కొన్నాళ్ళ పాటు దాగి ఉన్నాడు. పౌలు వద్దకు వెళ్ళటం ద్వారా సువార్తను విని ఆత్మీయ వ్యక్తిగా మార్చబడ్డాడు, పరిచారకుడిగా మార్చబడ్డాడు, గొప్ప ప్రయోజకుడుగా